జూన్ 12, 2025 రోజున గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ సమీపంలో ఒక ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఇటువంటి విమాన ప్రమాదాలు జరిగినప్పుడు మనం వినే పదం బ్లాక్ బాక్స్. అసలు బ్లాక్ బాక్స్ అంటే ఏంటి, దాని యొక్క ఉపయోగం ఏంటి, బ్లాక్ బాక్స్ ఏ రంగులో ఉంటుంది, విమానానికి ఏ భాగాన అది అమర్చబడి ఉంటుంది, వీటన్నిటిని కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. బ్లాక్ బాక్స్ అనేది విమానం యొక్క పనితీరు, పరిస్థితులను నమోదు చేసే ఒక ప్రత్యేకమైన రికార్డింగ్ పరికరం. విమాన ప్రమాదాలు లేదా అసాధారణ సంఘటనల సమయంలో వాటి కారణాలను విశ్లేషించేందుకు ప్రభుత్వ నియంత్రణ సంస్థలు ఈ పరికరాన్ని తప్పనిసరి చేయడం జరిగింది. బ్లాక్ బాక్స్లో ప్రధానంగా 2 పరికరాలు ఉంటాయి. ఒకటి కాక్పిట్ వాయిస్ రికార్డర్, సెకండ్ ఫ్లైట్ డేటా రికార్డర్. ఫ్లైట్ డేటా రికార్డర్ యొక్క ఉపయోగం ఏంటంటే ఇది విమానం యొక్క ఎత్తు, వేగం, దిశ, విమానం యొక్క కోణం, వర్టికల్ యాక్సెలరేషన్ ఇటువంటి పలు అంశాలను నమోదు చేస్తూ ఉంటుంది. ఫ్లైట్ డేటా రికార్డర్ ద్వారా విమానం చివరి క్షణాల్లో ఏం జరిగిందో విశ్లేషించడానికి ఉపయోగపడే వందలాది ఇతర పరికరాల డేటా కూడా నమోదవుతుంది. ఈ పరికరం 6000 మీటర్ల లోతు నీటి లోపల కూడా నిలిచి ఉండేలా తయారు చేయడం జరుగుతుంది. ఇక కాక్పిట్ వాయిస్ రికార్డర్, ఇది విమానం కాక్పిట్లోని పైలట్లు, సిబ్బంది మధ్య జరిగే సంభాషణలు రికార్డ్ చేస్తూ ఉంటుంది. కాక్పిట్ అంటే పైలట్ ఉండే ప్రదేశం ఉంటుంది కదా, దాన్ని కాక్పిట్ అంటాము. రేడియో ద్వారా జరిగే అన్ని కమ్యూనికేషన్స్ కూడా దీనిలో నమోదవుతాయి. కాక్పిట్లో వినిపించే అన్ని రకాల శబ్దాలు, హెచ్చరికలు, అలారాలు ఇది రికార్డు చేస్తూ ఉంటుంది. ఇక బ్లాక్ బాక్స్ విమానంలో ఎక్కడ ఉంటుంది? సాధారణంగా విమానం యొక్క వెనుక భాగంలో ఈ బ్లాక్ బాక్స్ని అమర్చడం జరుగుతుంది. ఎందుకంటే విమానం క్రాష్ అయినప్పుడు ఎక్కువ ప్రభావం పడని ప్రాంతం అదే కాబట్టి. బ్లాక్ బాక్స్ రంగు నిజానికి నారింజ రంగు లేదా ఆరెంజ్ కలర్లో ఉంటుంది, బ్లాక్లో ఉండదు, గుర్తుపెట్టుకోండి. ప్రమాద సమయంలో సులభంగా గుర్తించేందుకు ఈ రంగును ఎంచుకోవడం జరుగుతుంది. ప్రపంచంలో మొట్టమొదటి బ్లాక్ బాక్స్ను ఆస్ట్రేలియాకు చెందిన శాస్త్రవేత్త డేవిడ్ వారెన్ 1956లో రూపొందించారు. బ్లాక్ బాక్స్లు బ్యాటరీ ఆధారిత అండర్ వాటర్ లొకేటర్ బీకన్ అనే ఒక పరికరాన్ని కలిగి ఉంటాయి. ఇది నీటిలో పడినప్పుడు 30 రోజుల వరకు సిగ్నల్స్ని పంపించడం జరుగుతుంది. సో ఈ విధంగా బ్లాక్ బాక్స్ ద్వారా ఏ విమాన ప్రమాదాన్నైనా కూడా తెలుసుకోవడానికి లేదా విశ్లేషించడానికి ఉపయుక్తంగా ఉంటుందని చెప్పవచ్చు.